ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి, కాజాపూర్, చిన్నశంకరంపేటతో పాటు పలు గ్రామాలలో ఎరువులు మరియు విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్లు తనిఖీ చేశారు। పలు దుకాణాలలోని రికార్డులను పరిశీలించారు। అనంతరం వారు మాట్లాడుతూ లైసెన్సులు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు। రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని, సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి కొనుగోలు చేసిన రసీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలని వారు రైతులకు సూచించారు। ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లో విత్తనాలు నిల్వ ఉంచి విక్రయించిన వారి సమాచారం అధికారులకు తెలియజేయాలని వారు తెలిపారు। విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకొని వాటిని కాపాడుకోవాలని, విత్తనాలు మొలకెత్తుతున్న సమయంలో అవి నకిలీ విత్తనాలు అని తేలిన వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు। అదే కావాలి ఒక ఓపెన్ చేయడం పర్ఫెక్ట్ ఉంటుంది ఇక ఏముంటుంది మాట్లాడుతున్నా జరిగింది ఇంట్లో పంపాలి, ఇవి పంపించేది నువ్వు పంపిస్తావు। బస్ ఒక సీజన్ ఎన్ని బ్యాగ్ ఉంటుంది కదా, 5 కేజీ 3 కేజీ 10 కేజీ 20 కేజీ తీసుకున్నావా తర్వాత నైట్ జాయిన్స్ అనేవి అక్కడికి కలిపి వస్తే ఇంకొక అడ్వాంటేజ్ అంటే అన్ని రకాల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు కలెక్టర్ గారి ఆదేశం మేరకు శంకరపేటలోని విత్తన షాపులను పోలీసు మరియు
అగ్రికల్చర్కి జాయింట్స్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి వేరేలకి మేము సూచనలు ఇస్తున్నాము. సో మొట్టమొదటిగా మీరు ప్రతి రైతు కూడా విత్తన లైసెన్స్ కలిగిన వాళ్ళు తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. రెండవది రైతు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాల్సిన సూచిస్తున్నాము. దీనివల్ల ఏమైందంటే మీకు ఏదైనా సరే కలుతులు వచ్చినా లేదా మొలక శాతం సరిగా లేకపోయినా వాళ్ళు కేసు పెట్టడానికి ప్లస్ మేము యాక్షన్ తీసుకోవడానికి వీలు కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ కొనుక్కున్నప్పుడు బిల్లు ఉంచుకోవాలా. ఇది మొత్తం సీజన్ అయిపోయేదాకా ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తాము. అలాగే లూజ్గా ప్యాకింగ్ వచ్చిన సీడ్, కాటన్ సీడ్ కానీ ఏదైనా మిర్చి సీడ్ కానీ లేకపోతే ఎటువంటి సీడ్ అయినా సరే లూజ్గా ప్యాకింగ్ మాత్రం తీసుకోవద్దు. వాటి వల్ల కల్తీ విత్తనాలు వస్తున్నాయి. అలాగే రైతులకు విజ్ఞప్తి ఏంటంటే సన్న రకం ధాన్యం కన్నా దొడ్డు రకం ధాన్యం కన్నా ఖచ్చితంగా బిల్ దగ్గర మెన్షన్ చేసుకోండి, బిల్ మీద రాయించుకోండి. దీనివల్ల ఏమైతే సన్నదానికి బోనస్ వస్తుంది కాబట్టి ఈ బోనస్ ఇచ్చే టైంలో మాకు సన్నదా దొడ్డుదా మెన్షన్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి రైతుకి ఇబ్బంది కలగడం. సో రైతులు ఎవరైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అటువంటివి ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాము. ఎక్కడ కూడా లూజ్ ప్యాకింగ్ కానీ లేదా ఎక్కడ లైసెన్స్ లేకుండా డంప్ చేయడం కానీ జరిగితే అనాథరైజ్ స్టాకింగ్ కింద వాళ్ళ మీద పోలీసుల ద్వారా కానీ మా ద్వారా కానీ సెక్షన్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు అగ్రికల్చర్ శాఖ వారి ఆధ్వర్యంలో శంకరపేట మండలంలో గల అన్ని విత్తనాల షాప్స్ని తనిఖీ చేయడం జరుగుతుంది. ఇందులో విత్తన దుకాణాల్లో ఓనర్స్కి ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న షాప్స్ నడిపించాలని, అదేవిధంగా రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు ఖచ్చితంగా వారికి బిల్లు ఇవ్వాలి. అదేవిధంగా కాటన్ సీడ్స్ సంబంధించి ఎటువంటి లూజ్ సీడ్స్ అమ్మొద్దని, అదేవిధంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్న విత్తనాలు అమ్మకూడదని, ప్రతిదీ కూడా ప్రతి అమ్మిన రికార్డు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి సూచన జరిగింది. అదేవిధంగా వాళ్ళ రికార్డ్స్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా లైసెన్స్ లేని వారు విత్తనాలను అమ్మినా కానీ నకిలీ విత్తనాలు అమ్మే ప్రయత్నం చేసినా కానీ వారిపైన కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడని సూచన జరుగుతుంది.